మ్యామ్ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా క్యాన్సర్ అనేది వస్తుంది. దానికి కారణం ఏముందంటారు? స్పెసిఫిక్గా చిన్నపిల్లల్లో క్యాన్సర్ రావడానికి ఒకటి డ్యూరింగ్ జెనెటిక్ ఒకటి ఉంటుంది కొంత, అండ్ కాజెస్ అసలు తెలియదు. స్పొరాడిక్గా వాళ్ళ ఫామ్ అయ్యేటప్పుడే జీన్లో మ్యూటేషన్స్ రావడం అనమాట, అంతే. అంతకంటే స్పెసిఫిక్గా, ఎందుకంటే వాళ్ళకేం హ్యాబిట్స్ ఉండవు, తర్వాత వాళ్ళకేమి ఈ హ్యాబిట్స్ టొబాకో ఇవన్నీ ఉండవు. సో ఇట్ ఈస్ స్పొరాడిక్ అంటారనమాట. స్పాంటేనియస్గా తన డిఎన్ఏ ఆర్ జీన్లో అబ్నార్మాలిటీ ఆర్ ద మ్యూటేషన్ అనేది డెవలప్ అవ్వడం అనమాట. మ్యామ్ ఇప్పుడు క్యాన్సర్లో స్టేజెస్ అంటూ ఉంటారు, 1 నుంచి 4 వరకు. అసలు ఒక్కొక్క స్టేజ్కి ఏంటి మ్యామ్ మీనింగ్? అంటే స్టేజ్గా బ్రాడర్ వే జనరల్ పీపుల్కి అర్థం కావాలంటే, స్టేజ్ 1 అంటే క్యాన్సర్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఉంది అన్నమాట అర్థం. ఆ అవయవానికి, అంటే ఇప్పుడు మనకు ఒక టంగ్లో వచ్చింది అనుకోండి, టంగులోనే ఒక కొంత సైజు చిన్న పరిమాణం వరకు అక్కడే ఉన్నట్టు. స్టేజ్ 2 అనుకోండి, ఇంకా కొంత సైజ్, యూజువల్గా హెడ్ అండ్ నెక్లో more than 4 centimeters అంటాం అనమాట. ఓకే. less than 2 centimeters అంటే T1, 2 to 4 అంటే T2 అంటాం. అంటే యూజువల్గా అర్థం కావాలంటే చిన్నగా ఉన్న గడ్డ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికే పరిమితం అయ్యి ఉందని. ఇది స్టేజ్ 2 అంటే కొద్దిగా సైజ్ ఎక్కువగా ఉంది అని. స్టేజ్ 3 అంటే పక్కనున్న లింఫ్ నోడ్స్ ఆర్ లింఫ్ గ్రంథులకి స్ప్రెడ్ అయింది. స్టేజ్ 4 అంటే వేరే అవయవాలకు స్ప్రెడ్ అవ్వడం అనమాట. అంటే స్టేజ్ 4 అంటే యూజువల్గా బ్లడ్లోకి క్యాన్సర్ సెల్స్ వెళ్ళిపోయి డిఫరెంట్ పార్ట్స్లో బాడీలో కూర్చున్నాయని అర్థం అనమాట, స్ప్రెడ్ అయిపోయిందని అర్థం. యూజువల్గా స్టేజ్ 1 అనుకోండి, జస్ట్ ఓన్లీ సర్జరీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అంటే మ్యామ్ ఇప్పుడు స్టేజెస్లో కూడా కీమోథెరపీస్ రేడియాలజిస్ట్ ఇస్తారు కదా, సో బెస్ట్ మీరు ఏది సిఫార్సు చేస్తారు ఒక పేషెంట్ని? బెస్ట్ అని చెప్పలేము. సో ఎనీ క్యాన్సర్ ట్రీట్మెంట్కి, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి యాజ్ సచ్ 3 రకాల ట్రీట్మెంట్ ఉంటాయి బేసిక్గా. ఒకటి సర్జరీ, అంటే సర్జరీ చేసి గడ్డను రిమూవ్ చేయడము. రెండవది రేడియేషన్ ట్రీట్మెంట్ అనమాట, ఎక్స్రేస్తో ట్యూమర్ యొక్క డిఎన్ఏని కిల్ చేయడము. మూడవది కీమోథెరపీ అంటారనమాట. కీమోథెరపీ అంటే గ్లూకోజ్లో ఇంజెక్షన్స్ కలిపి బ్లడ్లోకి ఎక్కించడం అనమాట. అది కాకుండా 4వ రకం కూడా ఉంటుంది, రేడియో ఐసోటోప్స్ థెరపీ అంటారనమాట. ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్స్లోకి అనుకోండి, సర్జరీ తర్వాత రేడియో యాక్టివ్ అయోడిన్ అని ఉంటుంది అనమాట. అది నోట్లోకి ఒక మందు లాగిస్తారు. తర్వాత మెటాస్టాటిక్ ప్రోస్టేట్లో ల్యూటీషియం పిఎస్ఎంఏ థెరపీ అని ఉంటుంది. న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్లో ల్యూటీషియం డోటాటేట్ థెరపీ ఉంటుంది అనమాట. సో ఇలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఏ ఒక్క క్యాన్సర్కి, అంటే ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ బెస్ట్. ఓకేనా? ఇట్లా స్టాండర్డ్గా అన్నిట్లో కీమోనే బెస్ట్, అన్నిట్లోనే రేడియేషన్ బెస్ట్, అట్లా ఉండదు. ఈ ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. కొన్ని క్యాన్సర్స్కి అన్ని రకాల ట్రీట్మెంట్స్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నారనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్లో ఫస్ట్లో కొంచెం పెద్దగా ఉందంటే ఫస్ట్ కీమో ఇవ్వాలి. కీమో ఇచ్చిన తర్వాత దాని స్టేజ్ తగ్గించేసి సర్జరీ చేయాలి. సర్జరీ చేసి రేడియేషన్ ఇవ్వాలి. ఈ 3 కంప్లీట్ అయితేనే వాడికి క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట వాళ్ళకి. సో అలా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ చూసుకున్నాం అనుకోండి, సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లోనే స్టేజ్ 1A, 1B1, 1B2 వరకే సర్జరీ ప్రిఫర్డ్. తర్వాత అంతా కూడా రేడియేషనే ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. ఇంకా దానికి సర్జరీ కూడా అవసరం లేదు తర్వాత. సర్వైకల్ క్యాన్సర్. అదే ఇప్పుడు యూటరస్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనుకోండి, ఆర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనుకోండి, డెఫినెట్లీ ఫస్ట్ దే హ్యావ్ టు గో ఫర్ ద సర్జరీ. ఆఫ్టర్ ద సర్జరీ డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ రేడియేషన్ ఇవ్వాలా, రేడియేషన్తో పాటు కీమోథెరపీ ఇవ్వాలా అనేది తెలుస్తుంది. బ్రాడర్ వ్యూలో చెప్పాలంటే స్టేజ్ 4లో యూజువల్గా కీమోథెరపీ ఉంటుంది. స్టేజ్ 4లో ఎందుకంటే ఆల్రెడీ బ్లడ్లో మిక్స్ అయిపోయింది కాబట్టి ట్రీట్మెంట్ అనేది బాడీ మొత్తానికి ఇవ్వాలి కాబట్టి బ్లడ్ వెసల్స్లోకి మెడిసిన్ అనేది పంపిస్తారు. స్టేజ్ 4లో యూజువల్గా కీమోథెరపీ ఉంటుంది. బట్ రిమైనింగ్ ఈచ్ ఆర్గాన్ విల్ హ్యావ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. మ్యామ్ ఇప్పుడు సిమ్టమ్స్ చాలా వరకు స్టేజ్ 3లో, స్టేజ్ 4లో ఉన్నప్పుడే బయటపడతాయి బాడీలో అని అంటుంటారు. అలా ఏం లేదు. ఇప్పుడు నోట్లో పుండు అయిందనుకోమ్మా, చిన్న పుండు స్టార్ట్ అవ్వగానే వచ్చేసారనుకోండి డాక్టర్ దగ్గరికి, ఇట్ విల్ బి స్టేజ్ 1. బ్రెస్ట్లో కూడా చిన్న లంప్ ఫామ్ అవ్వగానే వచ్చేసారనుకోండి, స్టేజ్ 1లోనే ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ దట్. అంటే బేసిక్గా చాలామంది ప్రజలకు అవగాహన ఉండదు అసలు ఏ సిమ్టమ్ వస్తే ఎప్పుడు వెళ్ళాలనేది. ఆ అవగాహన రాహిత్యం వల్ల లేటుగా వెళ్తారు. కొంతమంది ఇగ్నోరెన్స్, ఎస్పెషలీ నోటి క్యాన్సర్స్ వాళ్ళు ఉంటారు కదా,
గుట్కా తింటూ ఉంటారు, కానీ నాకు రాదు అనే ఒక ఫాల్స్ బిలీఫ్లో ఉంటారు. వచ్చినా కూడా వాళ్ళు చెప్పడానికి, డాక్టర్ దగ్గరికి రావడానికి అస్సలు ఇష్టపడరు. ఎప్పుడైతే పెద్దగా అయ్యి వాళ్ళకి నొప్పి అయిపోయి ఇంకా భరించలేరో అప్పుడు వస్తారనమాట. సో అలా సోషల్ స్టిగ్మాస్ ఉంటాయి. కొంతమంది బ్లీడింగ్ పర్ వెజైనం అవుతుంది, ఎస్పెషల్లీ గర్ల్స్. బ్రెస్ట్లో గడ్డ వచ్చిందనుకోండి, అయ్యో ఏమవుతుందో ఏంటో ఏమో అనే అపోహలో కూడా చెప్పారనమాట ఎర్లీ స్టేజెస్కి. చాలామందికి, కొంతమందికి ట్రీట్మెంట్ అంటే భయం ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్ అని నిర్ధారణ అయితే నాకు కీమో ఇస్తే జుట్టు పోద్దేమో, లేదంటే రేడియేషన్ ఇస్తే నల్లగా అయిపోతానేమో, అలాంటి అపోహల వల్ల కూడా వాళ్ళు మొదటి దశలో రాదు. కానీ ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ అయిందనుకోండి, ఎక్కువ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఎక్కువ అండ్ క్యూర్ అయ్యే ఛాన్స్ తక్కువ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏవైనా ఇలాంటి సిమ్టమ్స్ లేదా ఉన్నాయనుకోండి, ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెటర్. ఇంతకుముందు మీకు సిమ్టమ్స్లో ఇంకా మనం చెప్పడం మర్చిపోయాము, ఏదైనా గొంతు బొంగురు పోయింది అనుకోండి, సడన్గా వాయిస్ చేంజ్, అంటే జలుబు అట్లా కాకుండా చాలా రోజుల నుంచి జలుబు లేదు ఏం లేదు, సడన్గా వాయిస్ చేంజ్ అయింది, లేదా తినేటప్పుడు పొరబోతుంది, లేదా తినడం మింగడంలో ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు కూడా గొంతు క్యాన్సర్స్ అనేవి మనం సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే చాలా మందిలో సమ్ టైమ్స్ వాటర్ తాగినప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అది మింగడంలో. అంటే అన్నిసార్లు కాదు, ఎవ్రీథింగ్. అంటే ఎప్పుడో ఒకసారి అవ్వడం వేరు, కానీ క్రోనిక్గా కంటిన్యూస్గా అది అవుతుంది అంటే డెఫినెట్గా చూపించుకోవాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు స్టేజెస్లో ఏ స్టేజ్ మోస్ట్ డేంజర్ అంటారు? ట్రీట్మెంట్ ఇచ్చినా లైఫ్ పెంచగలం కానీ గ్యారంటీ ఇవ్వలేము. స్టేజ్ 4 అంటేనే లాస్ట్ స్టేజ్ అన్నట్టు. లాస్ట్ స్టేజ్ అంటే స్టేజ్ 4లోనే కీమోథెరపీ ఇస్తారా మ్యామ్? ఏ స్టేజ్లో ఉన్న కీమో? అదే చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు స్టేజ్ 4లో మోస్ట్ ఆఫ్ ద టైం 90% ఆఫ్ ద టైం కీమోథెరపీ ఉంటుంది. లేదా బ్రెయిన్కి కానీ బోన్కి కానీ స్ప్రెడ్ అయింది, ఒక పార్ట్లో చాలా ఎక్కువ పెయిన్ కలగజేస్తుంది, లేదా బ్లీడింగ్ ఎక్కువ అవుతుందంటే అప్పుడు మనం పాలియేటివ్ రేడియేషన్ అని ఇస్తామన్నమాట, ఉపశమన వైద్యం, ఆ నొప్పి తగ్గడానికి, బ్రెయిన్లో గడ్డ తగ్గడానికి. కానీ యూజువల్గా బేసిక్ ట్రీట్మెంట్ కీమో ఉంటుంది స్టేజ్ 4లో. అలా అని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో ఉండదా కీమో అంటే? అలా ఏం లేదు. ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, కొన్ని రేడియేషన్తో పాటు కూడా కీమో ఇస్తాం, కన్కరెంట్ కీమో రేడియేషన్స్ అంటాం వాటిని. ఇప్పుడు సర్విక్స్ క్యాన్సర్ కానీ, నోటి క్యాన్సర్ కానీ, రేడియేషన్తో పాటు వీక్లీ వన్స్ కీమో ఇస్తాం లో డోసెస్లో. ఓకే, కీమోస్ ఇచ్చినప్పుడు పేషెంట్స్ చాలా వరకు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా మ్యామ్. మెంటల్లీ కూడా వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు, స్ట్రగుల్ అవుతారు. అలాంటప్పుడు మీరు ఎలా వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంకాలజీ ట్రీట్మెంట్, క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక్క డాక్టర్ చేతిలోనే కాదు. ఇట్స్ డాక్టర్స్, పేషెంట్, ఫ్యామిలీ అండ్ సోషల్ సపోర్ట్. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అనగానే వాళ్ళు ఒక డిప్రెషన్, ఇంకా నా పని అయిపోయింది, అయ్యో నా పిల్లలు ఎలా అనే ఒక డిప్రెషన్. సో ఫస్ట్ యాజ్ ఎ డాక్టర్ వీ షుడ్ సిట్ విత్ దెమ్. వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ క్యూర్ ఫర్ హిమ్, వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ కెన్ అక్కర్, హౌ వీ హ్యావ్ టు మేనేజ్. అండ్ ఇప్పుడు ఇంకా కొన్ని ఉంటాయి, మనం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదనుకోండి పేషెంట్స్కి, కొన్ని చాలా క్యూరబుల్ డిసీజెస్ ఉంటాయి, లింఫోమాస్, సర్విక్స్ క్యాన్సర్. బట్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ కొంత సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో ఫస్టే డాక్టర్ వాళ్ళకి ఇవి వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు సర్విక్స్ క్యాన్సర్ అనుకోండి, లూజ్ మోషన్స్ అవుతాయి, ఏం తినాలనిపించదు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో అవన్నీ మనం ఫస్టే ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, ఓకే దే విల్ బీ కాన్ఫిడెంట్, ఈ 2 నెలలు నేను ఇబ్బంది పడితే నా క్యాన్సర్ని క్యూర్ జయించగలుగుతాను అనేది. సో యాజ్ ఎ డాక్టర్ మై రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు డిస్కస్ properly, openly with what are the problems, what are the side effects, how he can overcome that one, what is the survival rate, avanni explain cheyali. And family also should know what are the side effects, how family, because they are in a depression mode, so family should give better support for them and better nutrition for them. ఎక్కడ విసుక్కోకుండా, ఎక్కడ ఎవ్రీ టైం వాళ్ళ చెకప్స్ ఎప్పుడు పేషెంట్స్ ఉండాలి, చెకప్స్ ఎప్పుడెప్పుడు చేపియాలి, అవన్నీ కంప్లీట్గా చేపిస్తుంటే కరెక్ట్ ట్రీట్మెంట్ వెళ్ళిపోతుంది. సోషల్గా చూసుకున్నట్టయితే, సోషల్ అండ్ ఫ్యామిలీలో చూసుకున్నట్టు చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏముంటుంది, మేడం నాకు క్యాన్సర్ ఉంది, మా పిల్లల్ని దగ్గరికి రానివ్వకూడదా, మా హస్బెండ్ దగ్గరికి. ఇట్స్ నాట్ ఏ కంటేజియస్ డిసీజ్, ఇది అంటువ్యాధి కాదు క్యాన్సర్ అనేది. అలా క్యాన్సర్ అంటువ్యాధి అయితే ఆ డాక్టర్లందరికీ క్యాన్సర్ రావాలంటే వచ్చేసి. సో క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు, ఆ అపోహ పోగొట్టాలి. ఎందుకంటే పేషెంట్స్ చెప్తారు, మేడం నన్ను ఎవ్వరు ముట్టుకోనియట్లేదు, నాకు ఒక ప్లేట్ సపరేట్ పెట్టారు. అలాంటి చేస్తే వాళ్ళు ఇంకా డిప్రెషన్కి అయిపోతారు.
Well, really, if it is contagious disease, we only tell that it is but it is cancer is not a contagious disease. అంటే ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిలాగా వ్యాపించదు అదేమి. సో దే కెన్ బీ నార్మల్, ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలా ఉండొచ్చు అనమాట. ఓకే, అలా ఉండేసిస్తే ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉందనుకోండి, వాళ్ళు ఇంకా ఎక్కువ పాజిటివ్ యాటిట్యూడ్తో ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సోషల్గా కూడా ఎవరికి దోచింది వాళ్ళు చెప్పొద్దు, మా వాడు అలా తీసుకుంటే చచ్చిపోయాడు, అన్ని రకాల క్యాన్సర్లు ఒకటి ఉన్నది, ఎవరికి దోచింది వాడు చెప్పేసి ఇస్తే వాళ్ళు పాపం సగం ట్రీట్మెంట్కి రాకుండా ఉండిపోతారనమాట. సోషల్గా కూడా వాళ్ళు దే షుడ్ నాట్, వితౌట్ ఎవిడెన్స్ నో డాక్టర్ విల్ ప్రాక్టీస్. ఓకే, సో దే విల్ గివ్ ఉచిత సలహాలు ఇస్తారనమాట. ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్కి వెళ్ళండి. ఇప్పుడైతే చాలా ఎక్కువైపోయింది ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్. వాటికి ఒక ఎవిడెన్స్ ఉండదు, ఏముండదు. కానీ వీడు పక్కింటి ఆమె చెప్పింది, వాళ్ళకి క్యూర్ అయింది, వీళ్ళు చూసారో లేదో కూడా తెలీదు. వీడు వెళ్తాడు, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాడు, ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్. మా దగ్గరికి వచ్చేసరికి అది ఇంకా పెద్ద స్టేజ్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో ఎవ్రీబడి హ్యాస్ టు గివ్ ప్రాపర్ సపోర్ట్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ దేర్ ట్రీట్మెంట్ అండ్ టు గెట్ క్యూర్డ్ అనమాట. ఓకే మ్యామ్, ఇప్పుడు లింఫోసైట్స్ అన్నా లుకేమియా అన్నా రెండు సేమా లేదంటే డిఫరెంట్? నో, లింఫోమాస్ అండ్ ల్యూకేమియాస్ ఆర్ డిఫరెంట్. ఆల్ ఆర్ బ్లడ్ టైప్ ఆఫ్ సెల్స్ ఓన్లీ. కానీ ల్యూకేమియాస్ అనేవి వైట్ బ్లడ్ సెల్స్లో వస్తుంది. లింఫోమాస్ మెయిన్గా లింఫ్ నోడ్స్, లింఫ్ గ్రంథుల్లో వస్తుంది అనమాట. ల్యూకేమియాస్ కీమో వేరు ఉంటుంది. ల్యూకేమియాస్కి యూజువల్గా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా అవసరం ఉంటాయి కొన్ని రకాల ల్యూకేమియాస్కి. అండ్ లింఫోమాస్కి ఓన్లీ కీమోథెరపీస్ ఉంటుంది. ఓకే, బోన్ మ్యారో చేసిన తర్వాత పేషెంట్ చాలా వీక్ అయిపోతూ ఉంటారు, ఎందుకు మ్యామ్? అంటే ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మనకు బ్లడ్ సెల్స్ అనేవి మ్యారోలోనే ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో మనకు ఇప్పుడు అక్కడే క్యాన్సర్ వచ్చింది, ప్రొడక్షన్ సెంటర్లోనే క్యాన్సర్ వచ్చింది. సో అందుకోసం ఏం చేస్తారనమాట, ఫస్ట్ అన్ని క్యాన్సర్ సెల్స్ డెత్ అయ్యేటట్టుగా టోటల్ బాడీ రేడియేషన్ కానీ లేదా టోటల్ మ్యారో సపరేషన్ కీమో కానీ ఇస్తారనమాట. ఓకే, ఇచ్చినప్పుడు ఏమవుతుంది, క్యాన్సర్ సెల్స్తో పాటు నార్మల్ బ్లడ్ సెల్స్ కూడా కిల్ అయిపోతాయి, అంటే డబ్ల్యూబీసీ తగ్గిపోతాయి. డబ్ల్యూబీసీ అనేవి ఎలా అంటే మనకు మన బాడీకి ఒక పోలీస్ లాగా అనమాట. సో మన బాడీకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అవి ఫైట్ చేస్తూ ఉంటాయి. ప్లేట్లెట్స్ అనేవి మన బాడీలో బ్లీడింగ్ అవ్వకుండా కాపాడుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనము అన్ని సెల్స్ని కిల్ చేసి కొత్త సెల్స్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామన్నమాట ప్రొడక్షన్. సో ఈ క్రమంలో ఎస్పెషల్లీ ఈ టోటల్ హైడోస్ కీమోథెరపీ ఆర్ టోటల్ బాడీ రేడియేషన్ ఇచ్చినప్పుడు మనకు మెయిన్గా అన్ని సెల్స్ పోతాయి కాబట్టి మోషన్స్ అవ్వడం కానీ లేదా వైట్ బ్లడ్ సెల్స్ డిక్రీజ్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ బ్లీడింగ్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో ఈ పీరియడ్లో కనుక వాళ్ళు ప్రాపర్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా లేదా ఇన్ఫెక్షన్ బారిన పడినా ఇమీడియట్గా మన యాంటీబయాటిక్స్ ఎఫెక్టివ్గా ఉన్నా లేదా అవసరమైనప్పుడు ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవి చేస్తూ ఈ పీరియడ్ని ఓవర్కమ్ చేసేసామనుకోండి, సో మనకు వాళ్ళు క్యూర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అంటే యాజ్ సచ్ అక్కడ డిసీజ్ కంటే కూడా మనం ఆ ప్రొడక్షన్ సెంటర్ మొత్తం బాడీని అంతా ఒక డిప్రైవ్డ్ స్టేట్లో ఉంచాము కాబట్టి అప్పుడు మన స్కిన్ కూడా మన ఇన్ఫెక్షన్ కాజ్ కావచ్చు. సో దాట్ పీరియడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ పీరియడ్ని ఓవర్కమ్ చేస్తే సర్వైవల్ రేట్ అనే క్యూర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. క్యూర్ అనుకోవాలా, కంట్రోల్ అనుకోవాలా? లేదు, క్యూర్ కూడా అవుతుంది. క్యూర్ అవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.